నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీకి న్యాయం చేయాలంటూ రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం దక్కబోతోందా? ఏపీకి కేంద్రం భారీ ప్యాకేజ్ సిద్ధం చేసిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. మరికొద్ది రోజుల్లో ఏపీ ప్రజలకు కేంద్రం తీపి కబురు చెప్పబోతోందన్న సమాచారం అందుతోంది. రాజధాని నిర్మాణంతో పాటు ఏపీ ఆర్థిక కష్టాలు తీర్చేందుకు కేంద్రం ముందుకు రావడం హర్షణీయం. రెండేళ్లుగా ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్న ఒకే ఒక్క అంశం ప్రత్యేక హోదా. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు వరుసపెట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ఆయుధం. పాలకుల వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తున్న అంశం. ఏపీ పాలకులు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎన్ని సంప్రదింపులు జరిపినా, ఎన్ని నివేదికలిచ్చినా కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లేదు. ఇన్నాళ్లు మీనమేషాలు లెక్కపెట్టిన రాష్ట్ర సర్కార్ పరిస్థితి చేయి దాటుతుండేసరికి కాస్తంత చొరవ తీసుకుని ప్రత్యేక హోదా గురించి గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీహార్ లాంటి రాష్ట్రాలకు ఎన్నికల నేపథ్యంలో 1,25,000 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం 2.5 ఏళ్లుగా ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీకి మాత్రం రవ్వంత సాయం కూడా చేయలేదు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హోదా కోసం, ఏపీకి న్యాయం చేయటం కోసం వరుసపెట్టి హస్తిన టూర్లు వేస్తూనే ఉంది. ఇటు పాలనా వ్యవహారాలు చూసుకుంటూనే సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లొస్తుంటే, సుజనా లాంటి కేంద్ర మంత్రులు ఢిల్లీలోనే తిష్టవేసు కూర్చుని ఏపీకి రావాల్సిన సాయం గురించి కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఏపీ ప్రత్యేక హోదా గురించి వ్యూహాత్మకంగా అడుగులేస్తూ వచ్చారు. కృష్ణా పుష్కరాలకు ప్రధానిని ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు ఏపీకి భారీ ప్యాకేజీనే సాధించారు. గత ఏడాది కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెంచుతూ వచ్చిన అంశం ప్రత్యేక హోదానే. పరిస్థితి మరింత చేయి దాటకముందే ఏపీని ఆదుకోవటానికి కేంద్రం ముందుకొచ్చింది. పుష్కరాల తర్వాత ఏపీకి భారీ ప్యాకేజీ ఇస్తామని ప్రకటించింది. దీంతో ఇప్పుడు కేంద్రం ఇవ్వబోయే ప్యాకేజీలో ఏమేముంటాయన్నది ఆసక్తిగా మారింది. ప్యాకేజ్ అనేటువంటిది స్పెషల్ స్టేటస్తో సమానమైంది అయినట్టయితే ఆహ్వానించుకోవచ్చు. అలా అవుతుందనే గ్యారంటీ ఉందా? ఏమైనప్పటికీ ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఒక సెంటిమెంట్ ఊపేస్తోంది. ఇస్తామని ఎందుకు కేంద్రం ఇవ్వడం లేదు? కమిట్ అయినటువంటి ఇదే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వడం లేదు అనేటువంటిది ఒక ఉద్వేగం ఇవాళ రాష్ట్రం అంతటా ఆవహించి ఉంది. ఆగిపోతున్న ప్రాణానికి ఆక్సిజన్ ఎంత అవసరమో 2.5 ఏళ్లుగా అనాథలా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టడానికి కూడా భారీగా నిధులు అంతే అవసరం. 2 ఏళ్లుగా కొత్త పరిశ్రమలు రాక దమ్మిడి ఆదాయం కూడా లేకుండా అన్యాయమైపోయిన ఏపీకి తక్షణం భారీ ప్యాకేజీతో నిధులిచ్చి నిలబెట్టడం అన్నది ఎంత ముఖ్యమో కేంద్రానికి తెలియంది కాదు. విభజనతో కునారిల్లిపోయిన ఏపీ ఆర్థిక స్థితి దాదాపు శల్యస్థితికి చేరుకుంది. ఇక ఆదాయం లేక ఆంధ్రప్రదేశ్ దాదాపుగా నీరసించిపోయింది. పర్టికులర్గా ఇప్పుడు ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ 14th ఫైనాన్స్ కమిషన్ మీద వచ్చే ఇబ్బందులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుగా దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి 2 రోజుల క్రితం ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా చాలా క్లియర్గా కేటగిరికల్గా చెప్పారు. అయితే ఇక్కడ ఇంటర్నల్గా సమస్యలు ఉండటం మూలాన అందరినీ సంప్రదించి దానివల్ల లాభ నష్టాలు ఏమిటి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమిటి అనే దాని మీద ఇంకా తర్జన చేస్తూ ఉన్నారు. కానీ ఒక క్లారిటీ అయితే ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ భారతదేశానికి లో ఉన్న రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు అన్నీ కూడా సమానంగా చూడవలసిన అవసరం ఉంది. కానీ మన రాష్ట్రం ఇది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని డివైడ్ చేశారు. డివైడ్ చేసిన సందర్భంగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు మన రాష్ట్రానికి అడిషనల్ హెల్ప్ చేయాలి, చేయకపోతే తప్పదు, చేయకపోతే కుదరదు అనే ఉద్దేశంతో పదే చెప్పవలసి వచ్చింది, చెప్పడం జరిగింది. విభజన తర్వాత రాజధాని కూడా లేకుండా ఒక మాతృ రాష్ట్రం మిగిలిపోవటం ఇదే తొలిసారై ఉంటుంది. తొలినాళ్లలో ఉద్యోగుల జీతాల కోసము ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్లాల్సి వచ్చింది.
ఆనాడు మొదలైన లోటు బడ్జెట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. 3 ఏళ్ల కిందట విభజన ప్రతిపాదన వచ్చాక విభజన ప్రక్రియ, ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాట్లు అన్నీ చకచకా జరిగిపోయాయి. అసలేం జరుగుతోందో అర్థం చేసుకునేలోగానే ఏపీ అనాథలా మిగిలిపోయింది. అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న ఏపీ ఆర్థిక పరిస్థితిని సుస్థిరపరచడం, తక్షణం రక్షించడం కేంద్రం వల్లే అవుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎన్ని విధాలుగా ఒత్తిళ్లు తెస్తున్నా ఆ ప్రక్రియ అంత వేగంగా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్ర కూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ నిబంధనలు, రాష్ట్రాల అంగీకారం దృష్ట్యా ఈ ప్రక్రియ మరింత కాలం ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి తక్షణ సాయం అత్యవసరం. ఈ గడ్డు పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలంటే ఏపీకి భారీగా ఆర్థిక సాయం కావాలి. కానీ నిబంధనల మూలాన హోదా ఆలస్యమవుతుందంటే తట్టుకునే పరిస్థితి కూడా లేదు. కాదని ఇంకా ఆలస్యం చేస్తే రాష్ట్ర ఆర్థిక స్థితి మరింత దిగజారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ లాంటి రాష్ట్రాన్ని నిలబెట్టాలంటే అది కేవలం భారీ ప్యాకేజీతోనే సాధ్యమవుతుంది. ఇప్పటికిప్పుడు భారీ ప్యాకేజీ ఇస్తేనే ఏపీ ఆర్థికంగా కోలుకుంటుంది. హోదా ఆలస్యమైనా దాని గురించి అంతా కలిసి పోరాటం కొనసాగించాల్సిందే. కానీ అంతకన్నా ముందు ప్యాకేజీని దక్కించుకోవటం ముఖ్యం. విభజనతో కునారిల్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షణ అవసరం భారీ ప్యాకేజీనే. ఈ దిశలో కూడా రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఏపీకి చెందిన సుజనా చౌదరి వంటి కేంద్ర మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. భాగస్వామ్య పార్టీగా ఉంటూనే ఏపీ ఆర్థిక భారాల్ని చెప్పుకొచ్చారు. దీంతో కేంద్రం ఏపీకి భారీగా ప్యాకేజీ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు మరికొద్ది రోజుల్లో ఏపీకి ఆ భారీ ప్యాకేజీ ప్రకటించబోతోంది. కేంద్రం ఏపీకి ఇవ్వబోతున్న ప్యాకేజీలో ఏ ఉండబోతోంది? 2 ఏళ్లుగా కేంద్రం చెవుల్లో ఇళ్లు కట్టుకుని పోరు పెడుతున్నా కనికరించిన కేంద్రం ఇప్పుడు మాత్రం ఎలా దిగొచ్చింది? అసలు కేంద్రం మీద ఒత్తిడి పెంచితే ప్యాకేజ్ దక్కిందా, లేక కేంద్రం దయతలిచి తెలుగు రాష్ట్రానికి సాయం చేయడానికి ముందుకొచ్చిందా? రెండున్నరేళ్ల తర్వాత ఏపీ ఆకలి కేకలు కేంద్రానికి వినిపించాయి. ఆర్థిక భారాలతో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఆర్తనాదాలు ఇన్నాళ్లకు కేంద్రం చెవుల్ని తాకాయి. అయితే రాష్ట్ర పరిస్థితిపై కేంద్రానికి మొదట్నుంచి క్లారిటీ ఉన్నా సాయం చేయటానికి మాత్రం చేతులు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏపీకి సాయం చేయటానికి కేంద్రం ముందుకొచ్చింది. ఏపీకి ఇవ్వాల్సిన అంశాలపై కేంద్రానికి క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతానికి హోదా స్థానంలో భారీ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించింది. మరో వారం రోజుల్లో దీనిపై ప్రత్యేక ప్రకటన చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కేంద్రం ఏపీకి భారీగా ప్యాకేజీ ఇవ్వటానికి ముందుకు రావటం వెనుక చాలా ప్రయత్నాలు ఉన్నాయి, పోరాటాలున్నాయి, కేంద్ర మంత్రుల సంప్రదింపులున్నాయి, రాష్ట్రం నుంచి ఒత్తిళ్లున్నాయి. దీనికి తోడు రాష్ట్రం నుంచి ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నాయి. ఇక ప్రజల్లో కూడా కేంద్రం మీద నమ్మకం తగ్గిపోతూ వస్తోంది. ఇవన్నీ కలిసి కేంద్ర రాష్ట్రాల మధ్య దూరాన్ని పెంచుతూ వచ్చాయి. మరోపక్క ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో భాగస్వామ్య పక్షమైనప్పటికీ ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి పెంచుతూనే వచ్చారు. ఏపీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి హస్తినలోనే తిష్టబేసి కేంద్ర ప్రభుత్వంతో, మంత్రులతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. మొత్తంగా ఈ ప్రయత్నాలన్నీ ఫలించి కేంద్రం ఏపీకి సాయం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏంటంటే ఇక్కడ మనం బాటం నేను చూసుకోవాల్సింది, ఇక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ అక్కడ ఉంది, ఇక్కడ ఉన్నాయి. 2 గవర్నమెంట్లు మిత్రపక్షంతో చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ప్రయత్నం చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్. ఎవరు చేయరు. చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఎంపీలు కానీ మంత్రులు కానీ ఇక్కడ ఖాళీగా ఏం కూర్చొని లేవు. వాళ్ళకు కూడా భారత రాజ్యాంగంలో మన భారత పరిధిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక పార్ట్ కాబట్టి మనం లూజ్గా మాట్లాడకుండా రెస్పాన్సిబుల్గా మాట్లాడుకుంటే మాత్రం ఇది ఎలా సాధించాలనే దాని మీద వెళ్ళాలి. కానీ ఇది ఎవరు, అది ఎవరు, అది ఇస్తే ఇది, ఇది ఇస్తే అది అంటే ఎవరినైతే ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉన్న టైంలో వాళ్ళు బాధ్యతగా నడపవలసిన అవసరం ఉంది. ఆ బాధ్యతని ఇంకా ఎక్కువ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నారు ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాత్రం ప్రతి సపోర్టు జరుగుద్ది, అదేం ప్రాబ్లం లేదు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కు సాయంపై మోడీ సర్కార్ ఓ అడుగు ముందుకేసింది. ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదా సాధ్యం కాదు కాబట్టి మెగా ప్యాకేజీ ఇవ్వాలని ప్లాన్ చేసింది. హోదాతో వచ్చే రాయితీల కన్నా మెరుగైనవి ఈ ప్యాకేజీలో పెట్టేందుకు కసరత్తు చేస్తోంది కేంద్రం. గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రి సుజనా, సీఎం చంద్రబాబుతో ఢిల్లీ పెద్దలు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. సుజనా చౌదరి ఢిల్లీలోనే ఉంటూ కేంద్రంలో వివిధ శాఖలతో విస్తృతంగా చర్చలు జరిపి ఏపీ వాస్తవ ఆర్థిక పరిస్థితిని కేంద్రం ముందుకు తీసుకెళ్లారు. దీంతో కన్విన్స్ అయిన కేంద్రం ఏపీ రెవెన్యూ లోటు భర్తీకి స్పష్టమైన హామీ ఇచ్చింది.
ఇందులో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు ప్రత్యేక కేటాయింపులివ్వటానికి కూడా కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈసారి వచ్చే ప్యాకేజ్లో యాక్ట్లో ఇచ్చినవన్నీ కూడా అనౌన్స్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఏమిటంటే డెఫిసిట్ పోట్టడం, అదేవిధంగా కొత్త క్యాపిటల్కి కన్స్ట్రక్షన్కి డబ్బులు ఇవ్వటం, అదేవిధంగా మిగతా ప్రాజెక్ట్స్ పోలవరం కానీ మిగతా ప్రాజెక్ట్స్ కానీ ఒప్పుకున్నవి చేయటం, ఇటువంటివన్నీ ఉంటూ యాక్ట్లో లేని విషయంలో కొంత ప్రామిసెస్ చేయొచ్చు. ఎలాగంటే మనం అనుకున్న స్పెషల్ స్టేటస్ బదులు ఏమైనా రాయితీలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కానీ నా ఉద్దేశంలో ఏమిటంటే ఈ స్పెషల్ స్టేటస్ వల్ల ఉపయోగం ఏమిటని కనుక ఆలోచిస్తే ముఖ్యంగా డివల్యూషన్లో కొంతవరకు ఎక్కువ రావాలి మిగతా స్టేట్స్ కంటే. 2, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, హాలిడేస్ ఉండాలి. సో ఈ 2 విషయంలో కూడా స్టేటస్ లేకపోయినా కూడా, స్పెషల్ స్టేటస్ లేకపోయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే సెంట్రల్ ఎక్సైజు, ఇన్కమ్ ట్యాక్స్, హాలిడేస్ డిక్లేర్ చేయొచ్చు. అంటే ఇదివరకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా కూడా గుజరాత్లో, హిమాచల్ ప్రదేశ్లో, అదేవిధంగా ఉత్తరాఖండ్లో కొన్ని రాయితీలు అనౌన్స్ చేశారు. అదే బుందేల్ఖండ్లో కూడా ఒక ప్యాకేజ్ ఇచ్చారు. సో అందుకని వాళ్ళు ఏది ఇస్తారో మనం వేచి చూడాలన్నమాట. ఏపీకి కేంద్ర సాయంపై ఢిల్లీలో బీజేపీ నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు వెంకయ్య, అరుణ్ జైట్లీ మేధోమథనం తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హోదాకు ప్రత్యామ్నాయంగా ఏపీకి ఏ మేరకు ఆర్థిక ప్రయోజనాలు చేయవచ్చో లెక్కవేసినట్టు సమాచారం. ఈ భేటీలో అంశాలను ప్రధానికి తెలియజేసిన వెంకయ్యనాయుడు మోడీ అభిప్రాయం కూడా తీసుకున్నారు. వెంకయ్యనాయుడు బృందం తయారు చేసిన ప్యాకేజీ మీద మోడీ కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా ప్రధాని ఓకే చెప్పడంతో ఏపీకి ప్యాకేజ్ అందించడంపై కమలనాథులు క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగపరంగా హోదా ఇచ్చేందుకు అనేక అడ్డంకులు ఉన్నాయన్న ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ మాటలు వింటుంటే కేంద్రం ప్యాకేజీకే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా గత కొన్నాళ్లుగా సుజనా చౌదరి కేంద్రం అధిష్టానంతో చేసిన సంప్రదింపులన్నీ సక్సెస్ అయ్యాయి. అడిగితే ఓకే అది ఇవ్వాలి కాబట్టి ఎలా ఇవ్వాలనేది కసరత్తు చేస్తున్నారు. కాని పక్షంలో ఒకవేళ అసలు ఎంత వస్తుందనేది చూస్తున్నారు. అది క్యాల్కులేట్ చేస్తూ ఉన్నారు. మనం ఆంధ్రప్రదేశ్ తరఫున మాట్లాడితే ఇవ్వాలనే మనం కదా అడుగుతూ ఉన్నాం. వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు. డిబేట్ జరుగుతూ ఉంది. అనేక నోట్స్ అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉన్నాయి. 2-3 రోజుల్లో డెఫినెట్గా జరుగుద్ది. సో ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది అనేది మీడియా వాళ్ళు కూడా సహకరించి దీనివల్ల మనకు ఆంధ్రప్రదేశ్కి మంచి జరగబోతుంది అనేది మాత్రం సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. అంతవరకు నేను చెప్పగలను. ఈ ప్రత్యేక ప్యాకేజీ విషయంపై కేంద్రం నుంచి మరో వారం రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్రం హోదా కాకుండా ప్రస్తుతానికి ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధపడటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రస్తుతానికి ప్యాకేజీ తీసుకునేలా అంగీకరింప చేయడానికి కూడా సన్నాహాలు చేస్తోంది. హోదాతో పారిశ్రామిక రంగం ఒక్కటే అభివృద్ధి చెందుతుందని, అదే ప్యాకేజీ అయితే అన్ని రంగాలు అభివృద్ధి చేసుకునే వీలుందన్న కోణంలో బాబును ఒప్పించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తాము ప్రకటించిన ప్యాకేజీపై ఏపీ ప్రభుత్వం ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినా, అదనపు నిధులు కోరినా, మార్పులు చేర్పులు చేసినా వాటిని కూడా పరిగణలోకి తీసుకుని మరోసారి వాటిపై కూలంకషంగా చర్చించే దిశలో కూడా కేంద్రం ఆలోచనలు చేస్తోంది. కేంద్ర ప్యాకేజీ సంకేతాలతో ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇక్కడి నుంచే పావులు కదుపుతూ వచ్చారు. కేంద్రం ప్రకటన ఇచ్చేలోగానే ఒకసారి ఢిల్లీ వెళ్లి కేంద్రంతో సంప్రదింపులు జరపాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రకటన వచ్చాక ప్యాకేజీ చాలలేదని అనుకోవటం కన్నా ముందే వెళ్లి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెచ్చుకుంటే బెటర్ అన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది.